జై శ్రీరామ్. బీజేపీకి తెలంగాణ రాష్ట్ర శాఖకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను తెలిసియో తెలకనో ఆయాచితంగాను కొందరు రాజకీయ నాయకులు బీజేపీ యొక్క గ్రాఫ్ పెరగడానికి తెలంగాణలో విపరీతంగా కృషి చేస్తున్నారు, వారికి తెలియకుండానే అన్న టాక్ వచ్చింది. అందుకనే వారిని రహస్య స్నేహితులు అని చెప్పి అన్నానమాట. అంటే వాళ్ళకు బీజేపీకి వాళ్ళు రహస్య స్నేహితులే. ఎందుకంటే తెలియకుండానే వాళ్ళు బీజేపీకి మేలు చేస్తున్నారు అనేది ఒక టాక్, ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి సంబంధించిన వివరాలు అంటే ఎలా ఉన్నాయంటే, బీజేపీకి దేశవ్యాప్తంగా ఒకప్పుడు 2 సీట్లు, ఒకటి వరంగల్, ఇంకోటి గుజరాత్లో ఎక్కడ వచ్చింది, సరే 2 సీట్లు. ఆ తర్వాత 80 వచ్చాయి. ఆ తర్వాత సరే మిత్రపక్షంలో జాబు అధికారంలోకి వచ్చారు, తర్వాత పోయింది, వచ్చింది పోయింది. కానీ గత 10 సంవత్సరాలుగా బీజేపీ స్థిరంగా ఉండి అధికారంతో పాటుగా ఉంది 10 సంవత్సరాల నుండి. ఇప్పుడు వస్తే మూడవసారి, అంటే 3 సార్లు దేశ ప్రజలు బీజేపీని నమ్మి, లేదా 2 సార్లు బీజేపీని నమ్మి ఓట్లు వేసిన పరిస్థితి. ఇది ఉత్తరాదిలో ఒక సునామీ లాగా వచ్చేసి మెల్లిమెల్లిగా దక్షిణానికి వచ్చేసరికి, అంటే మహారాష్ట్ర కిందికి వచ్చేసరికి మన తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లో కొంచెం జీరోలా ఉండి మెల్లిమెల్లిగా కొంచెం తగ్గిన రాజకీయ పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలో గత 5 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్స్లో 4 బీజేపీకి సీట్లు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. 4 వస్తాయా, 8 వస్తాయా, 12 వస్తాయా పక్కన పెట్టేస్తే, బీజేపీ చేసుకునే క్యాంపెయినింగ్ కంటే కూడా బీజేపీతర పార్టీలో ఉన్న నాయకులు బీజేపీకి చేస్తున్న ప్రచారం చాలా ఎక్కువైపోయింది. దీని మీద నేను ఇచ్చే వివరణ ఒకటే. బీజేపీ జాతీయ ఏకాత్మతావాదాన్ని ముందుకు తీసుకెళ్తూ హిందుత్వంతో పాటుగా కదులుతున్న విషయం. అంటే హిందుత్వమే భారతీయ జీవన విధానం అనే ఒక మూల సిద్ధాంతంతో వాళ్ళు వెళ్తున్నట్టుగా నాకు తెలుసు. ఈ క్రమంలో వాళ్ళు వెళ్తున్న క్రమంలో హిందువులందరినీ సమీకరించే పని బీజేపీ చేస్తుంది. సరే, బీజేపీ చేస్తుంది, చేయట్లేదు, రాజకీయ లబ్ధి కోసం హిందువులు వాడుకుంటుంది, అవన్నీ పక్కన పెట్టేద్దాం. కానీ బీజేపీతర పార్టీలు, ప్రత్యేకించి కాంగ్రెస్, ఇక్కడ ఏమొచ్చేసిందంటే ముస్లిం సంతుష్టీకరణ పేరు మీద హిందువుల్ని అణగదొక్కిందన్న వాదన ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఏది మాట్లాడినా ముస్లిం సంతుష్టీకరణ, ముస్లింలకే మైనారిటీలకే అన్న మాట మాట్లాడుతుంది, కానీ హిందువులకు ఇది చేశాము అన్న మాట లేదు. చివరకు అయోధ్య విషయంలో కూడా వాళ్ళు అలా చేశారు. అంటే ఎంతవరకు అయోధ్యకు వెళితే కూడా వాళ్ళ నాయకుల్ని సస్పెండ్ చేసిన సంగతి, లేదా పోవద్దు అని చెప్పిన సంఘటనలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. ఈ క్రమంలో కొందరు నాయకులు మాట్లాడుతున్న తీరు, అంటే బీజేపీని వ్యతిరేకంగా మాట్లాడితే ఏం ప్రాబ్లం లేదు, బీజేపీ అట్లా ఇట్లా ఇది చేయలేని చెప్పి మాట్లాడితే ఎవరు పట్టించుకునేవారు కాదు. 10 ఇట్లా 11 ఇట్లా వెళ్ళిపోతుంది. అంటే 100 బియ్య గింజలు 2 నూకల గింజలు ఉన్నట్టుగా అది ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే సహజంగా రాజకీయ పార్టీలు తిట్టుకుంటాయి కాబట్టి, ఒకరినొకరు విమర్శించుకుంటారు కాబట్టి, ఒకరినొకరు నెత్తిన దుమ్ము పోసుకుంటారు కాబట్టి, అది సహజంగా హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్ అయినా, భారతీయులందరూ కూడా అని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ తెలంగాణలో మటుకు రాముని బియ్యం, రేషన్ బియ్యం, రాముడు ఎక్కడి నుంచో బియ్యం వచ్చిన రేషన్ బియ్యం, తర్వాత రాముడు మీకు సీతన, రాముడు మీకు చిన్నవన, సీత మీకు చిన్నవన, ఇవన్నీ మాటలు మాట్లాడేసరికి అమ్మో, రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే మనం మొక్కడానికి కూడా, ఇప్పుడు తిరుపతిలో ఎట్లయితే లైన్ కట్టి ఏం చేస్తున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారో, రేపు మనం వేరే గుళ్ళో ఏ గుడికి పోవాలనుకున్నా కూడా దయాదాక్షిణ్యాల మీద, కాంగ్రెస్ వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద, లేదా ఇతర పార్టీల దయాదాక్షిణ్యాల మీద బతకాల్సి వస్తుందేమో అన్న భయం హిందువులకు కలుగుతుంది. ఇది చాలా అన్ని పార్టీలు గమనించుకోవాలి. మనల్ని రక్షించే పార్టీ, అంటే హిందువుల్ని రక్షించే పార్టీ బీజేపీ రాబోయి అన్న ఫీలింగ్ బీజేపీలోకి మెల్లిమెల్లిగా తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే మిగతా పార్టీ వాళ్ళు చేస్తున్నారన్న ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతుంది.
అటు కేటీఆర్ అంటాడు, కొందరు రాముడు అంటాడు, కృష్ణుడు అంటాడు, అయోధ్య అంటారని చెప్పని వాళ్ళని అంటాడు. ఇటు రేవంత్ రెడ్డి అంటాడు, ఇటు అద్దంకి దయాకర్ అంటాడు. ఇంకా కమ్యూనిస్ట్ అయితే మామూలుగా ఉండనే ఉందనుకో అది. అంటే వీళ్ళందరూ కూడా హిందుత్వం మీద ఒక రకంగా సాంస్కృతిక దాడి అనుకోవచ్చు, లేకపోతే మానసిక దాడి చేసి హిందూ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కృషి చేస్తున్నారా బాబు అన్న ఫీలింగ్ హిందువులో ఇప్పుడు వస్తుంది. దయచేసి ఇది అన్ని పట్ల గమనించుకోండి. అంటే పార్టీలు ఫైట్ చేసి ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక ధర్మానికి ఒక పార్టీకి మధ్యలో గొడవ రాకూడదు. ఇది రేపటి భవిష్యత్తు కూడా మంచిది కాదు. కాబట్టి ధర్మాన్ని ధర్మంగానే ఉంచండి. వాళ్ళు హిందువులు, బీజేపీ వాళ్ళు హిందుత్వానికి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా హిందుత్వానికి సపోర్ట్ చేయండి కదా. ఇప్పుడు ఇంత బీజేపీ వాళ్ళు ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నారా లేదంటే వాళ్ళైతే వ్యతిరేకం కాదు కదా, ముస్లింకు ఎక్కడ కూడా వ్యతిరేకంగా ప్రవర్తించలేదు కదా. జాతీయత వాదానికి సపోర్ట్ చేస్తున్నారు. జాతీయవాదానికి సపోర్ట్ చేస్తే అది ముస్లిం వ్యతిరేకత అనుకుంటే అది మీ కర్మ అది. కానీ ఇది బీజేపీ వాళ్ళు అంటున్నమాట. అటు బీజేపీని ఇటు ఆ కాంగ్రెస్ అంటే ఇండియా కూటమిని కనుక మనం దగ్గరగా చూస్తే ఈ విభజన రేఖ, హిందుత్వ భయానికి సంబంధించిన విభజన రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హిందువుల్లో భయం ఇంకా పెరిగిపోతుంది, ముఖ్యంగా తెలంగాణలో. అరే ఇదేంది, మనం ఈ రాముని పట్టుకొని మీ చిన్నయ్యన, సీతను పట్టుకొని మీ చిన్నమ్మ అన్నాడు. రేపు గెలిచిన తర్వాత వాళ్ళ అధికారం వచ్చినాక ఇంకేముంటారు అబ్బాయి, మనని ఆడుకుంటారు, చెగొట్టలేక గుండ్రాగా దింపేస్తారన్న ఫీలింగ్ వస్తుంది జనం లోపల. ఇది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ వాళ్ళది. వాళ్ళ నాయకత్వానిదే కదా. వాళ్ళు కూడా అలా పట్టించుకోకపోతే ఇంకెవరిని చెప్పలేదు. పోటీ అనేది రెండు పార్టీల మధ్య ఆరోగ్యకరంగా ఉండాలి. ఒక ధర్మానికి ఇంకొక ధర్మానికి మధ్య, లేదా ఒక ధర్మానికి ఒక పార్టీకి, లేకపోతే ఒక పార్టీకి ఒక వ్యవస్థకు మధ్యలో ఇలా జరిగితే కొన్ని విపరీతమైన పరిస్థితులు, ఆశాజనకంగా ఉండలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి బీజేపీకి ఆయాచితంగా లాభం చేస్తుండ్రు. వాళ్ళ 4 సీట్లు ఉన్నాయి, 4 వస్తాయి ఓకే. 4 కంటే ఇంకో 2 ఎక్కువ వస్తాయేమో వాతావరణం. మోడీ వాతావరణం ఇదంతా ఉంది, కొంచెం ఉంది కాబట్టి 2 ఎక్కువ అనుకుందాం. అంతకంటే ఎక్కువ ఏదొచ్చినా బీజేపీ పార్టీలు చేసిన సహాయం అన్నట్టుగా బీజేపీ వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. లేదా హిందుత్వం యొక్క ప్రభావం కనిపిస్తుంది కాబట్టి మాకు ఈ సీట్లు వచ్చాయని చెప్పి చెప్పుకునే అవకాశాలు కుక్కులలుగా ఉన్నాయి. ఇక ఆలోచించుకోవాల్సింది బీజేపీ రహస్య స్నేహితులే. జై శ్రీరామ్.